అందరికీ నమస్కారం. నా పేరు అనుశ్రీ. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పేరు స్మారకం. రచన అనుశ్రీ, అంటే నేనే. రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ముసలి రైతు ఉండేవాడు. అతనికి ఉన్నదల్లా ఒకే ఒక్క ఎకరం పొలం, ప్రాణంగా ప్రేమించే కొడుకు విష్ణు. భార్య చనిపోవడంతో రామయ్యే విష్ణుకు అమ్మగా నాన్నగా మారి పెంచాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పొలంలో రాత్రి పగలు కష్టపడి విష్ణును నగరంలో పెద్ద చదువులు చదివించాడు. పొలంలో పనుల కోసం సహాయంగా బాబు అనే పిల్లవాడిని కుదుర్చుకున్నాడు. వాడికి కూడా చదువు చెప్పించాడు కానీ తన కొడుకుతో పాటు మెరుగైన విద్య అందించే స్తోమత లేక ఊర్లో ఆ పల్లెటూరులో ఉండే బడిలోనే వేశాడు. తనకు తన కొడుకుకు కూడా సహాయంగా ఉంటాడని అనుకున్నాడు. నా కొడుకు నాలాగే ఈ మట్టి పనిలో కలిసిపోకూడదు, పెద్ద ఉద్యోగం చేసి సమాజంలో గౌరవంగా బతకాలి అనేది రామయ్య ఏకైక కోరిక. రోజులు గడిచాయి. విష్ణు చదువు పూర్తయింది. ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. నగరంలోనే ఒక అద్దె ఇల్లు తీసుకొని స్థిరపడ్డాడు. కొన్ని రోజులు తండ్రికి ఫోన్ చేస్తూ డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. రామయ్యకు కూడా ఇప్పుడు డబ్బు ఖర్చు తగ్గింది. బాబు అదే ఊరిలో వేరే పొలాలు కూడా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడంతో డబ్బుకు లోటు లేదు. రామయ్య, బాబు ఇద్దరూ కొత్తగా కట్టుకున్న ఇంట్లో కులాసాగా గడిపేవారు. విష్ణు ఎప్పుడైనా ఒకసారి వచ్చి వెళ్ళేవాడు. కానీ కాలక్రమేణా నగరపు రంగులు, కొత్త స్నేహితులు, ఆడంబరాలు విష్ణును మార్చేశాయి. పల్లెటూరిలో ఒక ముసలి తండ్రి ఉన్నాడనే విషయమే అతను మర్చిపోయాడు. ఫోన్ చేయడం కూడా తగ్గించేశాడు. గ్రామంలో రామయ్యకు వయసు పైబడింది. రామయ్యను విశ్రాంతి తీసుకోమని చెప్పి బాబే పనులన్నీ చూసుకునేవాడు. కొడుకు గురించి ఊళ్ళో వాళ్ళు అడిగితే వాడు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు అని సర్ది చెప్పేవాడు. కానీ గుండెల్లో కొడుకును చూడాలనే తపన రోజురోజుకు ఎక్కువైంది. ఆఖరికి ఒకరోజు ఎలాగైనా నగరానికి వెళ్ళి కొడుకును చూడాలని నిర్ణయించుకున్నాడు. బాబుకు విషయం చెప్పాడు. అయ్యా, విష్ణు అన్న మనల్ని ఎప్పుడూ రమ్మనలేదు. అతని ఇల్లు ఎక్కడో కూడా మనకు తెలియదు. పట్నంలో అంత తొందరగా అడ్రస్లు దొరకవు. ఈసారి అన్న వచ్చినప్పుడు అడ్రస్ తెలుసుకుందాం, కానీ వెర్రి వాళ్ళలా ఆ పట్నంలో తిరగడం వద్దు అని చెప్పాడు. రామయ్యకు బాబు మాటలు నచ్చలేదు. నా కొడుకు పని ఒత్తిడి వల్ల రావడం లేదేమో అని బాబుకు చెప్పకుండానే సిటీ బస్ ఎక్కి నగరం చేరుకున్నాడు. విష్ణు ఆఫీస్ అడ్రస్ ఒక కాగితంపై రాసి ఉంది. దాన్ని తీసుకొని నగరంలో తిరగడం మొదలుపెట్టాడు. నగరం చాలా పెద్దది, కోలాహలంగా ఉంది. ఎవరిని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. ఆకలితో ఆ అడ్రస్ కోసం కిలోమీటర్ల కొద్దీ నడుస్తూనే ఉన్నాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. కడుపులో ఆకలి నరకం చూపిస్తోంది. ఉదయం నుండి చుక్క నీరు కూడా లేదు. నడుస్తూ నడుస్తూ ఆఖరికి విష్ణు పనిచేసే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ముందరి రోడ్డుకు చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో విష్ణు తన సహోద్యోగులతో కలిసి నవ్వుతూ ఆఫీస్ బయటకు వచ్చాడు. దూరం నుండి కొడుకును చూసిన రామయ్య ముఖంలో ఎక్కడ లేని ఆనందం. విష్ణు అంటూ నోరారా పిలవబోయాడు. కానీ విష్ణు తన స్నేహితుల ముందు మురికి బట్టలతో ఆ ముసలివాడిని చూసి తన తండ్రిగా చెబితే అందరూ హేళన చేస్తారేమో అనిపించి సిగ్గుపడ్డాడు. రామయ్య దీనంగా చూస్తున్నా సరే విష్ణు అతన్ని గుర్తుపట్టనట్టే వెళ్ళిపోయాడు. తన స్నేహితులతో కలిసి కారు ఎక్కి వెళ్ళిపోతుంటే రామయ్య గుండెను పిండేసింది. ఇన్నాళ్ళు కొడుకు కోసం పడిన కష్టం, ఆకలి, ఎండ తీవ్రత అన్నిటికీ మించి కొడుకు నిర్లక్ష్యం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఉదయం నుండి ఆకలితో దాహంతో అలమటించిన ఆ వృద్ధుడి కాళ్ళలో సత్తువ పూర్తిగా నశించింది. మనసు విరిగిపోయింది. గుండె బరువెక్కింది. ఇక ఆ భారాన్ని, అవమానాన్ని మోస్తూ ముందడుగు వేయలేక అక్కడే కూలిపోయాడు. రోడ్డుపై పడిపోయిన రామయ్యను చూసి చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. రామయ్య ఇంట్లో కనిపించకపోయేసరికి బాబు కంగారు పడ్డాడు.
పక్క వాళ్ళని అడిగితే చెప్పారు, ఆయన పొద్దున్నే వాళ్ళ కొడుకును చూద్దామని పట్నం వెళ్ళాడు అని. బాబుకు భయం వేసింది. అయ్యో, అంత పెద్ద పట్టణంలో ఏం ఇబ్బంది పడుతున్నారో ఏమో అని వెంటనే తను కూడా బస్ ఎక్కి బయలుదేరాడు. నానా తంటాలు పడితే రామయ్య ఉన్న హాస్పిటల్ కనిపించింది. కానీ అప్పటికే ఆ తండ్రి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. కొడుకు ఎదుగుదల కోసం అహర్నిశలు శ్రమించిన ఆ పాదాలు కొడుకు నిర్లక్ష్యం వల్లే శాశ్వతంగా ఆగిపోయాయి. బాబు కన్నీరు మున్నీరయ్యాడు. ఆ విషయం విష్ణుకు చెప్పాలని బయలుదేరబోతుంటే అక్కడ ఉన్న నర్స్ వచ్చి అడిగింది, మీ పేరు బాబేనా అని. అవును అని చెప్పాడు బాబు. ఇదిగోండి, మీరు వస్తే ఇవ్వమని నా చేతే ఒక ఉత్తరం రాయించారు. పాపం ఆయనకు మాట్లాడే ఓపిక కూడా లేని పరిస్థితిలో మీకు విషయం చెప్పమని నన్ను ఎంతగానో బతిమిలాడితే నేనే రాశాను అని చెప్పి అతను రాయించిన ఉత్తరం అందించింది. బాబు, నన్ను క్షమించరా, నువ్వు ఎంత వద్దంటున్నా వినకుండా కాలు బయట పెట్టాను. నీకు తల్లిదండ్రుల ప్రేమ తెలియదు కాబట్టి నన్ను వెళ్ళడానికి అడ్డుకుంటున్నావని నీతో చెప్పకుండా వచ్చేశాను. విష్ణు నాకు కనిపించాడు. వాడు నన్ను చూశాడు బాబు. కానీ నన్ను గుర్తుపట్టనట్టే మొహం తుప్పేసుకొని వాడి స్నేహితులతో కలిసి కారులో వెళ్ళిపోయాడు. మురికి బట్టలతో ఉన్న ఈ ముసలి తండ్రిని తనవాడిగా పరిచయం చేసుకోవడానికి నా కొడుకు సిగ్గుపడ్డాడు. నాకు అప్పుడే అర్థమైందిరా, కన్న కొడుకును సమాజంలో గొప్పవాడిని చేయాలనే ఆరాటంలో వాడికి చదువుని ఇచ్చాను కానీ సంస్కారాన్ని ఇవ్వలేకపోయాను. నువ్వు నా కన్న కొడుకువి కాకపోయినా, నీకు తల్లిదండ్రుల ప్రేమ తెలియకపోయినా నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. నన్ను ఈ వయసులో గౌరవంగా బతికించావు. కానీ నేను మాత్రం కన్న కొడుకే లోకం అనుకొని నీ ప్రేమను గుర్తించలేకపోయినా వెర్రి తండ్రినిరా. నా ప్రాణం పోతున్నా నాకు బాధ లేదు బాబు. కానీ నా ఆఖరి కోరిక ఒక్కటే, విష్ణుగాడికి ఈ విషయం తెలిసి ఇక్కడికి వస్తే వాడు నా శవాన్ని తాకడానికి కూడా వీలు లేదు. నన్ను కన్న తండ్రిలా చూసుకున్న నువ్వే నా కొడుకువి. నా అంతిమ సంస్కారాలు నువ్వే చేయాలి. ఆ దేవుడు నాకు వచ్చే జన్మంటూ ఇస్తే విష్ణువు లాంటి చదువుకున్న మూర్ఖుడికి తండ్రిగా కాదురా, నీలాంటి గుణవంతుడికి కన్న తండ్రిగా పుట్టాలని ఉంది. నేను ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసిన డబ్బు ఇంట్లో ఒక రహస్య స్థలంలో ఉంచాను. నాకు అర్థమైంది, ఆ డబ్బు నువ్వైతేనే సద్వినియోగం చేస్తావు. ఆ డబ్బు మీద పూర్తి హక్కు నీకే ఇస్తున్నాను. ఇక్కడ నా వేలిముద్రే అందుకు సాక్ష్యం. నీకు నచ్చినట్టుగా ఉపయోగించు. అంతకు మించి నేనేమీ చేయలేకపోతున్నాను. జాగ్రత్తగా రా బాబు. ఉత్తరం చదవడం పూర్తి చేసిన బాబు దుఃఖం ఆపుకోలేక రామయ్య శవంపై పడి ఏడ్చాడు. రామయ్య అంతిమ సంస్కారాలను బాబే కొడుకు స్థానంలో నిలబడి పూర్తి చేశాడు. ఊరిలోని వాళ్ళంతా బాబు సంస్కారానికి, ప్రేమ గుణానికి సంతోషించారు. ఆయన ఆస్తి మీద నీకే పూర్తి హక్కు ఉందిరా. ఆ విష్ణుగాడు వస్తే వాడి సంగతి చెప్తాం అని ఊర్లో వాళ్ళే అన్నారు. రామయ్య దాచుకున్న డబ్బులలో కొంత భాగం ఊరి బాగు కోసం, అక్కడున్న ప్రభుత్వ పాఠశాల కోసం ఖర్చు చేశాడు బాబు. ఆయన స్మారకంగా దారిలో పెద్దవాళ్ళు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశాడు. సరిగ్గా 3 నెలలకి తాను ప్రేమించిన అమ్మాయితో వివాహానికి అమ్మాయి తరపు వాళ్ళు ఒప్పుకొని తండ్రిని తీసుకొని రమ్మని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతో తన ఊరికి చేరుకున్నాడు విష్ణు. ఆ రోజు తను చూసి చూడనట్టు వెళ్ళిపోయిన తర్వాత చేసేది లేక తండ్రి ఊరికి తిరిగి వచ్చేసి ఉంటాడు. నాపై కాస్త కోపంగా ఉన్నా ఎలాగోలా సర్ది చెప్పొచ్చు అనుకున్నాడు విష్ణు. కానీ ఊర్లో అడుగు పెడుతూనే బస్టాండ్ దగ్గర మరికొన్ని చోట్ల ఇడుపుల రామయ్య గారి జ్ఞాపకార్థం అని రాసి ఉన్న బెంచీలను చూసి ఆశ్చర్యపోయాడు. చదువు రాని తెలివి తక్కువ దద్దమ్మలు బతికుండగానే స్మారకమని రాయించారు అని నవ్వుకుంటూ ఊరిలోకి దారి తీశాడు. దారిలో ఏ ఒక్కరూ అతన్ని పలకరించలేదు. ఒకవేళ పలకరించినా వ్యంగ్యంగా మాట్లాడారు తప్ప మునుపటి ఆప్యాయత చూపించలేదు. ముసలి తండ్రిని వదిలేశాననే కోపంగా ఉన్నారు ఊళ్ళో వాళ్ళు అనుకున్నాడు. ఎలాగోలా ఇల్లు చేరుకున్నాడు. ఎంతో అధునాతనంగా తయారైంది ఇల్లు. మా పెంకుటిల్లు ఎంత అద్భుతంగా తయారు చేశారా అనుకుంటూ లోపల అడుగుపెట్టి అవాక్కైపోయాడు. ముందు గదిలో తండ్రి నిలువెత్తు ఫోటోకి పూలదండ, ఎదురుగా వెలుగుతున్న దీపం దర్శనమిచ్చాయి.
బాబు బాబు అంటూ కేకలు పెట్టాడు విష్ణు. ఎవరో వచ్చారని బాబు కంగారుగా బయటకు వచ్చాడు. విష్ణును చూడగానే మొహం చిరాగ్గా పెట్టుకున్నాడు. ఏరా రాస్కెల్, నా తండ్రి చనిపోతే కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవా? ఎన్ని రోజులైంది మా నాన్న చనిపోయి? ఆయన దహన సంస్కారాలు ఎవరు చేశారు? అసలు ఏం జరుగుతోంది అంటూ బాబు చొక్కా పట్టుకొని నిలదీశాడు. బాబు అతని చేతిని వదిలించుకొని, అలసిపోయి వచ్చారు, కూర్చోండి అన్నాడు. నా ఇంట్లో నీ మర్యాదలేంటిరా అని అంటూ ఉండగానే చుట్టుపక్కల జనం పోగయ్యారు. ఏరా, ఇన్ని రోజులకు నీ తండ్రి గుర్తొచ్చాడా? ఏ అవసరం మీద వచ్చావురా అన్నాడు పక్కింటి పరమేశం. నేను ఏదో ఒకరోజు రావాల్సిన వాడినే. వీడు కనీసం నా తండ్రి చనిపోతే విషయం తెలియజేయలేదు. మీరంతా ఏం చేస్తున్నారు? నన్ను చిన్నప్పటి నుండి చూశారు కదా. నా తండ్రికి నేనొక్కడినే కొడుకును. ఆయన చనిపోతే నాకు చెప్పరా? ఇదేం ఊరు అన్నాడు కోపంగా. అవునరా, ఒక్కగానొక్క కొడుకువి. అందుకే నీ తండ్రి ఎన్నిసార్లు కబురు చేసినా రావడానికి నీకు మనసు రాలేదు. చివరికి ఆయనే నీ కోసం వస్తే మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావు. మేమంతా కూడా ఒకటే అనుకున్నాంరా. పిల్లలు లేకుండా ఉన్నా మంచిదే గాని నీలాంటి కొడుకు ఉండకూడదని అన్నాడు పరమేశం. బాబు రామయ్య రాసిన ఉత్తరాన్ని విష్ణు మొహంపై విసిరేశాడు. అది చదివిన విష్ణు కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. క్షణికమైన ఆడంబరాల కోసం స్నేహితుల ముందు సిగ్గుపడి కన్న తండ్రినే కాదనుకున్నందుకు తనను తాను శపించుకున్నాడు. కానీ అప్పటికే కాలం మించిపోయింది. అక్కడ కాసేపు ఉండడానికి కూడా మనసు రాక, ముఖం చెల్లక బాబుకు క్షమాపణలు చెప్పి తిరుగుముఖం పట్టాడు. స్వార్థపూరితమైన ఎన్నో ఆశలతో బయలుదేరి అనాథలాగా తిరిగి వచ్చాడు విష్ణు. విష్ణు ఎంత పెద్ద ధనవంతుడైనా, సమాజంలో ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా జీవితాంతం తీరని నేరభావనతో, ఒంటరితనంతో కుమిలిపోతూనే ఉండిపోయాడు. కన్నవారిని గౌరవించని చదువు, సంస్కారం లేని సంపద ఎంత ఉన్నా వ్యర్థమే. తల్లిదండ్రుల ప్రేమను మించిన ఆస్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కన్న తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం అమూల్యమైనవి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం. అయిపోయింది. ఇంకా ఇటువంటి మంచి కథల కోసం శ్రీవల్లికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నమస్తే.